నమస్కారం. వెలానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సిగ్గుచేటు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండపట్నంలోని చీఫ్ విప్ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం మన జాతీయం ఎప్పటికీ మరువలేదని, సత్యం అహింసలే ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి మన జాతికి విముక్తి కల్పించిన మహానీయుడు గాంధీజీ అని, ఆయన ఆశయాలను నేటి యువత కొనసాగించాలని కోరారు. పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి కార్యాలయ ఆవరణలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి మన్నే వెంకటేశ్వరరావు, శ్రీమతి చెంచమ్మల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం సంఘ కార్యక్రమాల గురించి భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, దాతల సహకారంతో నిర్విరామంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇదే విధంగా సంఘ సభ్యులు సహకారం అందించాలని కోరారు. శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ చేశారని సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తే అవగాహన లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు ఖండించారు. స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు నల్లబోతు రామకోటేశ్వరరావు, సైదారావు, టీడీపీ నాయకులు పల్లమీసాల దాసయ్యలు మాట్లాడారు. వైసీపీ పాలనలో లైసెన్స్ లేని డైరీల నుండి కొటేషన్లు ఇచ్చి కల్తీ నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ ఇచ్చారని, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ నెయ్యిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని అరెస్టు చేయబోతే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందని, లడ్డు నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించడం జరిగిందన్నారు. 15 నెలల విచారణ జరిపిన సిట్ తిరుమల తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ఛార్జిషీట్ వేస్తే అందుకు సమాధానం చెప్పలేక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటన్నారు. పిల్లలు చాలా మంది ప్రయోజకులయ్యారు. ఇవాళ విద్యలో లోపం నశించింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా అవకాశాలు చాలా తక్కువైపోయినాయని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకి మంచి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి, ఒక డిసిప్లిన్ చెప్పేటువంటి టీచర్లని ఆ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీస్ ఏంటండి? వైన్ షాపుల దగ్గర వాళ్ళకి డ్యూటీలు వేశారు. ఇదేనా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? ఒక పక్క టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకి చెప్పేటువంటి డిసిప్లైన్ వ్యవహారాల్లో మద్యం తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, చెడుచులు తిరగకూడదు, ఇలాంటివన్నీ కూడా బోధిస్తారు, పార్ట్ ఆఫ్ టీచింగ్. మరి అలాంటి టీచర్ వ్యవస్థను తీసుకెళ్ళి మద్యం దుకాణాల్లో వారికి డ్యూటీస్ చేయటం అంటే అంతకంటే సిగ్గుసేటైనటువంటి విషయం ఏముంది? 5 సంవత్సరాల గవర్నమెంట్లో టీచర్కి కొత్తగా బీఈడ్ అయిపోయి టీటీసీ అయిపోయినటువంటి టీచర్కి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? మరి ఆ లోకేష్ గారు ఆ మినిస్టర్గా ఉండి, విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీని ప్రకటించి మరి అనేక మందికి మొన్న ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మళ్ళా డిఎస్సీ ఒకటి రాబోతూ ఉంది. కేవలం ఏదో విషయం కోసం ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతమంది ప్రభుత్వం యొక్క సహాయంతో మరి ఉన్నతమైనటువంటి చదువులకి ఫారిన్ వెళ్ళి ఎంతమంది ప్రయోజకులు అయ్యారో కూడా ఒకసారి మీరు మరి వివరం తీసుకోండి. మొత్తం వివరాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఏదో బ్రహ్మనాయుడిని మరి ఆయన సంతోషపరచడం కోసమో లేకపోతే ఆయన దగ్గర క్రెడిట్ పొందడం కోసమో ఏది పడితే అది మాట్లాడటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. మరి రామూర్తి కూడా మరి మంచి పార్టీలో పనిచేసి వచ్చాడు, లోక్సత్తా పార్టీలో. మరి అలాంటి వారు కూడా మరి సరే తను నచ్చినటువంటి పార్టీల్లో ఎవరైనా ఉండటం సహజం. ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిమితులు అనేటువంటి దాటకుండా మరి పబ్లిక్లో మంచిగా రిసీవ్ చేసేటువంటి విషయాలు మాట్లాడితే అందరికీ బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న వైకాపా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో రక్షణ కరువైపోయిందని గుండెలు బాదుకుంటూ బెంబేలెత్తుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి గవర్నమెంటు, ఉమ్మడి గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంచుమించు 20 నెలలుగా వస్తూ ఉంది. ఈ 20 నెలల్లో ఎక్కడైనా ఎవరి మీదైనా, పోనీ మీ పార్టీ వైసీపీ వాళ్ళ మీదైనా ఓ చిన్న దాడి జరిగినట్టు మీరు నిరూపించగలరా అని మేము అడుగుతూ ఉన్నాం. అదేమంటే నిన్న మొన్న ఏదో ఒక చిన్న అభియోగం ఆ జనసేన పార్టీలో ఆ ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు ఏదో చిన్న క్లిప్స్ టీవీలో వస్తే మహిళలకు అన్యాయం జరిగింది, మహిళలను రేప్ చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు ప్రెస్ మీట్కి ముందు వచ్చే ముందు మిమ్మల్ని ముందు మీరు బేరీజ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏందో నాకు అర్థమైపోతూ ఉంది. మీరు కానీ, మీ బ్రహ్మనాయుడు కానీ, లేకపోతే మీ వైసీపీ క్యాడర్ అంతా మీ ఉద్దేశం ఏంటంటే 6 నెలలు 7 నెలలు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయే రోజులు దగ్గర పడతా ఉంటాయి. ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు కాబట్టి మేము మరలా ప్రజల దృష్టిలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడి నుంచో ఫేక్ నాయకులది, ఆ పేమెంట్ నాయకులు ఉంటారు కొంతమంది, ఎక్కడెక్కడో నిన్నదాకా వాళ్ళు గుర్తింపు ఉండదు, ఏముండదు, ఒక పార్టీలు సిన్సియర్గా పనిచేయరు, ఒక నాయకుడిని నమ్ముకోరు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు అంటుండదు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు యొక్క లక్షణాలు ఉండవు, ఏముండవు. ప్రెస్ మీట్కి ఎవరు దొరికితే, ఎవరికి నోరు ఉంటే, ఎవరు బెంబేలెత్తి మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి ఆ పేటీఎం బ్యాచ్ని కూర్చోపెచ్చి మాట్లాడించి ఈ విధంగా చెప్తా ఉన్నారు. భారతదేశం అనేది వివిధ మతాలతోటి, విభిన్న సంస్కృతులతోటి సెక్యులరిజంగా ఉన్నటువంటి ఇది భారతదేశం. అట్లానే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఒక భారతదేశమే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఆయన ఆశీస్సుల కోసం, ప్రపంచం మొత్తం కూడా ఆయన ఆశీస్సుల కోసం వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి విషయమే. అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతిలో కల్తీ జరిగింది అని నేను చెప్పేశానని అది తెలుగుదేశం గవర్నమెంట్ ఆరోపించింది కాదు. ఎప్పుడైతే డైరీలు సప్లై చేసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఒక లైసెన్స్ లేనటువంటి డైరీలలో నుంచి కొటేషన్లు ఇచ్చేసి అంతకుముందు టీడీటీలో ఉన్నటువంటి నిబంధనల్ని తుంగలో దొక్కి ప్రత్యేకమైన లబ్ధి కోసం ఒక కల్తీ నెయ్యికి కాంట్రాక్ట్లు ఇస్తే అది దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఎవరైతే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అప్పుడు టీడీటీ చైర్మన్గా ఉన్నారో ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఇది నా మీద కుట్రానని చెప్పేసని ఆయన పిఏ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వారు సిట్ని ఏర్పాటు చేశారు, ఒక కమిటీని. ఆ కమిటీ సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి దానికి బాధ్యులు ఎవరు, అప్పుడున్నటువంటి టీటీటీ చైర్మన్లుగా చేసినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ టైంలో అవినీతి ఆరోపణలు జరిగినాయి అని నేను చెప్పేసని సిట్టు తేల్చింది. ఏపీ తెలుగు నాటక అకాడమీ వారి సౌజన్యంతో జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నందు 3 శనివారం సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ మంతా వెంకటరావు తెలియజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటనకు వచ్చినప్పుడు జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ సభ్యులు కలిసి అంతరించిపోతున్న కళలను, సంప్రదాయాలను పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని, కళాకారులకు కావాల్సిన ఐడి కార్డు, పెన్షన్, ఇంటి స్థలాలు, ఇల్లు ఏర్పాటు చేసి పేద కళాకారులను ఆదుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం మీరు అడిగిన అన్ని పనులను చేయడానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు
కళాకారులను ఉద్దేశించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు జరుపుకొనుటకు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్మిషన్ ఇస్తుందని తెలియజేశారు. మరి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెలంతా మరి ఆయన వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మన వినుకొండ నియోజకవర్గంలో ఆర్టీసీ డిపో సెంటర్లో రేపు అనగా 31/1/26 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆర్టీసీ డిపో సెంటర్లో మా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు నటించినటువంటి చిత్రాల్లోని పాటలు, ఆయన నటించినటువంటి పౌరాణిక జానపద కార్యక్రమాల్లో ఉన్నటువంటి పద్యాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు వినుకొండ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి చీఫ్ విప్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఇంకా మరి విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గారు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు మరి వారు వస్తున్నారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు మన ప్రియ మరి గౌరవనీయులు మరి శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ఆర్ మల్లికార్జునరావు గారు తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సిఇఓ గారు వారు ఈ కార్యక్రమానికి ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి పౌరాణిక నాటక పద్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా మరి స్వతంత్రానికి ముందు మరి కళాకారులు, కళలు, జానపద నృత్య కళలు, మరి పౌరాణిక పద్య కళలు ఇవన్నీ కూడా మరి చైతన్యాన్ని కలిగించడానికి ఎంతో దోహదపడ్డాయి. మన స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా మరి తెలుగు వీర లేవరా అని చెప్పి ఎన్నో విధాలుగా మరి కళలను బ్రతికిస్తూ, కళలను పోషిస్తూ, కళాకారులందరూ కూడా చైతన్యవంతం చేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని, ప్రభుత్వాలను కూడా ఎంతగానో మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఈ కళలు పనిచేస్తా ఉన్నాయి అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈనాడు మరి కళలు అంతరించిపోతా ఉన్నాయి. మరి తెలుగుదేశం గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో మరి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి వారి దృష్టికి మేము మరి కొన్ని అంశాలను తీసుకుపోయినప్పుడు మరి సాంస్కృతిక కళాకారులు మరి చక్కగా వాళ్ళందరినీ కూడా మంచి ఆదరణ కలిగేటట్లుగా వాళ్ళకి కావలసినటువంటి ఐడి కార్డులు, వాళ్ళకి కావలసినటువంటి పెన్షన్లు, వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవ శాసనసభ్యుల్ని మరి నివేదిక తీసుకుని మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ చేయటం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా గౌరవనీయులైనటువంటి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని కూడా మేము కలిసినప్పుడు, అయ్యా ఇది మా పరిస్థితులు, కళాకారులు స్టేట్ వ్యాప్తంగా కూడా ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి కావలసినటువంటి సదుపాయాలు లేక ప్రాబ్లంలో ఉన్నారు, మరి ఆ సదుపాయాలు మీరు ఎందుకంటే కళాకారులుగా ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు అని అంటే ఆయన కూడా మరి చిరునవ్వు నవ్వి మరి స్టేట్ లో కల్చరల్ డిపార్ట్మెంట్ కి, కళాకారులకి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేస్తారనేటువంటి విషయం మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వివక్షతను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడడం అనే స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సచివాలయ సిబ్బంది తెలియజేశారు. పట్నంలోని ఎన్ఎస్పీ కాలనీలోని సచివాలయంలో జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుష్టి వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నిర్మూలన అధికారి, ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కుష్టి వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య కార్యకర్త, ఎంటీడీ మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి భారతదేశ వ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా మరి 30వ తారీఖు నుంచి, ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల 13వ తారీఖు దాకా ఈ యొక్క స్పర్శ అవేర్నెస్ ప్రోగ్రాం, మనకు స్పర్శ లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రాము మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా మరి మా వైద్య సిబ్బంది, ఆశాలు కానీ, ఏఎన్ఎంస్ కానీ, మరి స్కూళ్ళల్లో కానీ, అంగన్వాడీ టీచర్లలో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ ఈ ప్రోగ్రాం మరి ప్రజలకి అవగాహన కల్పించడం, అంటే కుష్టు వ్యాధి ఎలా వస్తుంది, ఎలా రాదు, దీని మీద ఉన్న అపోహలు అన్నీ తెలియజేస్తారు. అలాగే దీనికి ఒకవేళ ప్రజలు ఎవరికైనా
రాగి వర్ణపు మచ్చలు, స్పర్శ లేని మచ్చలు శరీరం మీద ఉన్నా భయపడాల్సిన పని లేదు. కాబట్టి అందుబాటులో ఉన్న మా ఆశా వర్కర్కి, ఏఎన్ఎంకి తెలియజేస్తే వాటికి కూడా, లెప్రసీకి కూడా ఇప్పుడు ఎండిటి అనే మందుల ద్వారా పూర్తిగా నయం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయాలు అన్నీ మరి ప్రజలకి తెలియజేస్తారు ఈ 15 రోజుల్లో కూడా. అలాగే ఇరుగు పొరుగు వారికి, తర్వాత మన కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా శరీరం మీద రాగి వర్ణపు మచ్చలు, స్పర్శ లేని మచ్చలు ఎవరికైనా ఉంటే మరి అందుబాటులో ఉన్న మా ఆశా వర్కర్కి, ఏఎన్ఎంస్కి తెలియజేసి మనకు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి వచ్చి చూపించినట్లయితే అది అవునా కాదా అనేది పరీక్షించి వారికి మరి తగిన చికిత్స ఎండిటి ద్వారా పూర్తిగా నయం చేయడానికి మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే, తొందరగా డయాగ్నోస్ చేస్తే మనం ఎండిటి ద్వారా పూర్తిగా నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 15 రోజులు కూడా మనకి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, అంటే మనకి ఎలా వస్తుంది, ఇది మైకోబ్యాక్టీరియం లెప్రే అనే ఒక క్రిమి ద్వారా మాత్రమే ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందే తప్ప ఇది శాపం వల్ల కానీ, వంశపారపర్యంగా కానీ, అలాగే వేరే విధంగా రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది ఒక మైకోబ్యాక్టీరియం లెప్రే. ఎవరికి బాడీలో రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఎవరికి తక్కువగా ఉంటే వారికి సోకటానికి అది కూడా 100కి 5% మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ వ్యాధి పట్ల ప్రజలు అందరూ అవగాహన ఏర్పడి మరి ఈ అవగాహన ఇచ్చేసి వాళ్ళకి మరి తక్కిన మందుల ద్వారా పూర్తిగా నయం చేయడానికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు స్పర్శ ప్రోగ్రాం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ స్పర్శ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్పర్శ కార్యక్రమంలో ఈ స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీస్, మన సచివాలయ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్, అన్ని స్కూల్స్లో ఈ స్పర్శ ప్రోగ్రాం మీద ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ప్రతి స్కూల్స్కి వెళ్ళి ఈ లెప్రసీ ప్రోగ్రాం గురించి అవగాహన కార్యక్రమాలు తెలియచేయాలి. తర్వాత ఈ లెప్రసీ వ్యాధి అనేది, ఈ కుష్టు వ్యాధి అనేది ఈ వంశపారపర్యంగా కానీ లేదా వేరే అనుమానంగా కానీ ఒకరికి ఈ వచ్చే వ్యాధి కాదు. ఇది మైకోబ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి దీనికి మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు దొరుకుతాయి, ఎండిటి మందులు దొరుకుతాయి. ఆ మందులు వాడటం వల్ల పూర్తిగా వ్యాధి నయం చేయవచ్చు. ఈ విషయాలన్నీ అన్ని స్కూల్స్లో, తర్వాత మన గ్రూప్ మీటింగ్స్లో, ఎక్కడైతే ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్లో ఈ విషయాలన్నీ తెలియజేసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేస్తున్నాము. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. 33 అర్జీలు వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పింఛన్లు, సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెరళానులో కలుసుకుందాం. నమస్కారం.